నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అనకాపల్లిలో అబ్దుల్ కలాం సేవా సంఘం వ్యవస్థాపక చైర్మన్ ఆళ్ల ప్రవీణ్ కుమార్ అండ్ కుంచా చిన్ను ఆధ్వర్యంలో 4 రోడ్ల జంక్షన్ వద్ద హిందూ సామ్రాజ్యానికి అధిపతి శ్రీ ఛత్రపతి శివాజీ 399వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్డీ గ్రూప్స్ చైర్మన్ కాండ్రికుల శ్రీరామ్ ముఖ్య అతిథిగా పాల్గొని ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులను ఆయన అభినందించారు. దాడి ఈశ్వరరావు, మల్లా శివ గోల్డ్, డివిఎన్ కాలేజ్ ప్రిన్సిపల్ కోరుబిల్లి రమేష్, బొడ్డేడ అప్పారావు, బొట్ట చిన్ని యాదవ్, హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి అధ్యక్షులు కొలతాల అప్పలరాజు, రేబాక మధుబాబు, పెంటకోట సురేష్, మాజీ కౌన్సిలర్ బొబ్బిలి గోవిందరాజులు, అబ్దుల్ కలాం సేవా సంఘం ఆర్గనైజర్ చింతా లక్ష్మణరావు, పెంటకోట సాగర్, ఎస్కే భాషా, పవన్ కుమార్, ఆడారి పవన్, నీలేష్ గుప్తా, మల్లేశ్వరరావు పాల్గొని 4 రోజుల్లో శ్రీ ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని తయారు చేసిన విగ్రహ శిల్పి ఆళ్ల సాయి కుమార్ను ప్రతి ఒక్కరూ అభినందించి ఘనంగా సత్కరించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో డివిఎన్ కాలేజ్ విద్యార్థులు, లెక్చరర్స్, అబ్దుల్ కలాం సేవా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ విగ్రహానికి పూలమాల వేసిన వాళ్ళంతా కాండేలు శ్రీరామ్ ఛత్రపతి మహారాజ్ కి, ఛత్రపతి మహారాజ్ కి. కూర్చున్నాం. గారు పూలమాల వేసి కూర్చున్నాం. అలాగే బొబ్బులు గోవిందరాజు గారు పూలమాల వేసి కూర్చున్నాం. ఒక నిమిషం